హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బి అంటే బిస్మిల్లా బిస్మిల్లా వరల్డ్ ఛానల్. సి అంటే చికెన్, ఎల్ అంటే లెగ్ పీస్, బి అంటే బిర్యానీ. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేయు విధానం. డాబా స్టైల్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు, టేస్టింగ్ సాల్ట్, కారం, పుదీనా, కొత్తిమీర, పెరుగు, డీప్ ఫ్రై చేసిన ఆనియన్, లెమన్ జ్యూస్ అన్నీ వేసి ఇలా కలపండి. ఇలా బాగా మసాలా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఇందులో వేయండి. ఇందులో వేసి ఇలా కలిపి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఆయిల్ దీంట్లో వేసేయండి. ఆయిల్ వేసి ఇలా కలపండి. ఇలా కలిపిన తరువాత ఇలా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో సరిపడా వాటర్ తీసుకొని మసాలా దినుసులు వేసేయండి. ఇలా మసాలా దినుసులు వేసి బిర్యానీ ఆకు వేయండి. బిర్యానీ ఆకు వేసిన తరువాత కొంచెం కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేయండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేయండి. సరిపడా సాల్ట్ వేయండి. కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క దంచి పౌడర్ వేయండి. ఇలా వేసి స్టవ్ మీద పెట్టి వెసరు వచ్చేదాకా నీళ్ళని వేడి చేసుకోండి. ఇలా నీళ్లు వేడి అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కల్లో ఒక 2-3 స్పూన్స్ వాటర్ అందులో వేయండి. ఇలా వేసిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసిన బియ్యం ఈ వాటర్లో వేయండి. ఇలా మొత్తం బియ్యం వేసి ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టండి. మూత పెట్టి రైసు 2% ఉడికిన తర్వాత గంజి తీసేయండి. గంజి తీసిన తర్వాత ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కల మీద ఈ అన్నం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉండండి. స్టెప్ బై స్టెప్ వేసిన తరువాత డీప్ ఫ్రై చేసిన ఆనియను, కొత్తిమీర, పుదీనా వేయండి. ఇలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ వేయండి. వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆనియన్ వేయండి. వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయండి. ఇలా కొంచెం కస్తూరి మేథి వేయండి. వేసిన తర్వాత నిమ్మకాయ రసం వేయండి. వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇలా మూత వేసి కొంచెం పిండి కలిపి మూతకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు లో సిమ్లో పెట్టండి. బిర్యానీ రెడీ అయిన తర్వాత ఇలా
ఆవిరి వస్తుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసి చూడండి. మూత తీసి చూసిన తర్వాత ఇలా లోన ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకోండి. లోన ముక్కలు ఉడికితే వాటర్ మొత్తం లోన ఇంకిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, బిర్యానీ లెగ్ పీస్ రెడీ.